హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం అనమాట. పెళ్ళవగానే ఆషాఢం స్టార్ట్ అయింది. సో వెళ్ళడం అసలు కుదరలేదు. అసలు అత్తయ్య వాళ్ళు అయితే తెగ ఫీల్ అవుతున్నారు, అసలు పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా రాలి అని చెప్పి. సో ఈ వీకెండ్ కుదిరింది వెళ్ళడానికి. సో టైం 5:30 అవుతుంది. ఇక్కడ నుంచి అరౌండ్ 3 hours ఉంటుంది. ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. ఏంటి ఇక్కడ వరకు కూడా రోడ్ ఇంత బాగుండకుండే. సింగిల్ విజిల్ వచ్చా? అట్లా కాదు. వామ్మో, నీకు వచ్చా? మేము వెళ్ళేసరికి అంటే అరౌండ్ 9:30 ఏమో అయింది. చాలా టయర్డ్ ఉండే, సో కొంచెం లేట్ అయింది ఎందుకంటే మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళాం. సో ఫైనలీ రీచ్డ్. మేము వెళ్ళిన రోజు నాగుల పంచమి. సో చిన్న చిన్న ట్రెడిషన్స్ ఉంటాయి కదా, అవి ఫాలో అవుతున్నాం. ఆ రోజు అసలు ఏది షూట్ చేయడానికి కుదరలేదు ఎందుకంటే మా కార్కి చిన్న యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ ఏంటంటే మా కార్ మా ఇంటి ముందు పార్క్ చేసి ఉంది. సో ఒక సైడ్ నుంచి ఎడ్ల బండి, ఇంకొక సైడ్ నుంచి ట్రక్ వస్తుంది. సో ఆ ట్రక్ రావడం వల్ల ఎడ్లు జరిగి ఆ ఎడ్ల బండి అనేది మన కార్ వెనుక పార్ట్కి తగిలింది. సో ఇలా మొత్తం వెనకాల పార్ట్ అంతా ఊడిపోయింది. సో ఇంకా చాలా పెద్ద గొడవ అయిండే అక్కడ. సో ఏది కరెక్ట్గా నేను షూట్ చేయలేకపోయాను. అందుకే కార్కి చిన్న స్క్రాచ్ కూడా పడకుండా చూసుకుందాం అనుకున్నాం, కానీ అసలు మన తప్పు లేకుండా కూడా అలా జరిగిపోతుంది కదా అప్పుడప్పుడు. సో సాడ్ అసలు. సో ఆ రోజు హడావిడిలో అసలు నేనేం షూట్ చేయలేకపోయినా చెప్పాను కదా. సో ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మేము వేరే ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, అంటే మా చుట్టాలు వాళ్ళది. అక్కడ పూజ చేయించడానికి శివాలయం ఉంటుంది, చాలా ఫేమస్ అంట కామారెడ్డిలో అది. సో నైట్ బయలుదేరిపోయాము. సో ఇది అక్కడ వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటి ముందు ఈ వ్యూ అనమాట. ఇంటి ముందే పొలాలు ఇవన్నీ ఉన్నాయి. హౌ బ్యూటిఫుల్ కదా అసలు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అసలు ఆ వ్యూ చూసుకుంటూ. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ వ్యూ అసలు క్రేజీ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది గుడి దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, బేసిక్గా వర్షాకాలంలో ఇదంతా వాటర్ నిండిపోతూ ఉంటుంది. ఈ చిన్న వాగు దాటినాక అటు సైడ్ శివాలయం అనేది ఉంటుంది. సో అక్కడ పూజారి ఏంటంటే ఏ కాలంలో అయినా ఎంత వర్షాలున్నా తాడు కట్టుకొని మరీ అటు సైడ్ వెళ్ళి ఖచ్చితంగా శివాలయంలో దీపం అనేది వెలిగిస్తాడంట. ఇప్పుడైతే అక్కడ అసలు వాటర్ ఎక్కువేం లేవు, కాకపోతే చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంటుంది అటు పక్కకి. అది కూడా నేను తర్వాత చూపిస్తాను. లోకాభిరామం శ్రీరామం విజో భుజో నమాభ్యం ఓమిచ్చివోనామృష్ణం యా దేవి సర్వమంగళం తయో తస్మా పుంసాం సర్వతోదే మంగళం లాభస్తేజం జయస్తేజం కృతస్తేజం రాఘవ ఏషాం దుష్మోహృదే సజనార్దన శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః వాణిరణ్యగర్భాభ్యాం నమః శశిపురంధరాభ్యాం నమః పరదేవస్థాభ్యాం నమః సర్వజనేభ్యో మహాజనేభ్యో అయం ముహూర్త సుమూర్తస్తు సుమూర్త. పూజ అయితే చాలా బాగా జరిగింది. కంప్లీట్ క్లిప్పింగ్స్ అయితే నేను పెట్టట్లేదు, చిన్న చిన్న పార్ట్స్ అక్కడక్కడ తీసినవి మాత్రమే నేను పెడుతున్నాను ఇక్కడ. గౌతమినామ దేశ్యాం అందరూ అస్మాకం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సమృద్ధ్యర్థం ఏకే దుష్టస్థానేషు తద్దోష పరిహారార్థం సకల జన్మనే పూర్వజన్మనే సకల పాప సదాశక్తి ప్రాతకాలే విశేష ఫలితం దినదిన వ్యాపార అభివృద్ధ్యర్థం సర్వతో ముఖాభివృద్ధ్యర్థం ఇష్టదేవత ఈలాంజనేయ కాల భైరవ స్వామి సంపూర్ణ కటాక్ష. ఎక్కడ ఉన్నా సరే, ఎంత హోదాలో ఉన్నా సరే, ఏ విధంగా ఉన్నా సరే, ఏదో రకంగా బాధ ఉంటుంది, ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాం.
ఈ గుడికి ఒక చిన్న కథ ఉంది. అక్కడ పూజారి గారిని అడిగితే చెప్పారు, ఇది మనుషులు నిర్మించిన గుడి కాదంట, ఆ కాలంలో పాండవులు నిర్మించారంట ఈ గుడి. భీముని తల్లి కుంతీదేవి ఇక్కడనే భీమునికి జన్మనిచ్చిందని చెప్తూ ఉంటారు అక్కడ. సో ఇక్కడ మనకి లాస్ట్లో మీకు చూపిస్తాను తను భీమునికి ఎక్కడైతే పాలిచ్చిందో, సో దీని తర్వాత తను కానుపు ఎక్కడైతే ఇచ్చిందో ఆ ప్రదేశం కూడా నేను చూపిస్తాను. శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాము. దీని తర్వాత మొత్తం శివలింగానికి విభూతి రాసి దాని తర్వాత గంధం పెట్టి దాని తర్వాత పళ్ళు ఇంకా పూలతో అలంకరించాము. మంగళం నాదబిందు కళాదీతదేవ మంగళం మహామంగళం అకార మంగళం మహాదేవదయా సింధుగీత మంగళం శ్రీమంగళం శిఖర మంగళం సిద్ధి బుద్ధి ముక్తిరూప మంగళం వామంగళం వకార మంగళం వాదభేదరహిత పరబ్రహ్మ మంగళం. ఇక్కడ దూరంలో వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. చాలా బాగుంది. సో ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది. ఇక్కడ కొంచెంసేపు కూర్చొని టైంపాస్ చేసి కొన్ని పిక్స్ దిగి రిటర్న్ వచ్చేసాము ఇంటికి. ఇంటికి వచ్చేసరికి అంటే అరౌండ్ 12:30 ఏమో అయింది అనుకుంటాను. ఇంటికి వచ్చాక తినేసాక మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. సో గుడికి వెళ్ళాక అక్కడ దగ్గరలో ఇంకొక చిన్న వాటర్ ఫాల్ ఉంటుందని చెప్పారు. నేను గోల్ చేసి మరీ తీసుకెళ్ళాను. అసలు ఈ పంటల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అసలు చుట్టూ గ్రీనరీ ఎంత బాగుంది అసలు. కొందరికి ఏముంది అనుకోవచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి అట్లా విలేజెస్లోకి వెళ్ళి ఆ టైంలో ఇట్లా మంచిగా గ్రీనరీ చూస్తే, నాకైతే నేను అప్పుడప్పుడే వెళ్తాను కాబట్టి నాకు చాలా కొత్తగా చాలా ఎంజాయ్ చేస్తాను నేను చూసి. ఈ టైంలో ఇక్కడ వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుండే. సో ఎనీవేస్ ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్ళిపోయాము. ఇంకా ఆ నెక్స్ట్ డే మార్నింగే మేము హైదరాబాద్ వచ్చేది ఉంది. సో వచ్చేటప్పుడు అత్తయ్య మామయ్య వాళ్ళని కూడా మాతో పాటు తీసుకొచ్చాము హైదరాబాద్కి. సో దట్ ఈస్ ఇట్ గైస్. ఐఎమ్ ఎండింగ్ ది వ్లాగ్ హియర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్.